హలో గైస్, ఈ వీడియో చూస్తున్న మన ఆడవాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన మహాశివరాత్రి పండుగ కదా, సో ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే శివరాత్రి అలాగే మహిళా దినోత్సవం ఒకే రోజు రావడం చాలా స్పెషల్ అని అనిపించింది. అయితే ఈ వీడియో స్పెషల్లీ డెడికేటింగ్ టు హోమ్ మేకర్స్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ అనమాట. నిజంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బిగ్ సాల్యూట్ చెప్పాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంటిని రెస్పాన్సిబుల్గా చూసుకుంటూ, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇంటిని హెల్దీగా హ్యాపీగా ఉంచుతారు చూడండి. నిజంగా వాళ్ళందరికీ బిగ్ సాల్యూట్ అని చెప్పాలి. ఇన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకొని రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకునే ఆడవాళ్ళందరం కూడా కోరుకునేది ఒక్కటే, రెస్పెక్ట్. అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్, వాళ్ళ మాటకి ఒపీనియన్స్కి ఇచ్చే వాల్యూ. నిజమే కదా. పెళ్ళికి ముందు ఆడవాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పెళ్ళి తర్వాత చాలా చేంజెస్ వస్తాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకు అంటే పెళ్ళికి ముందు అమ్మా నాన్న దగ్గర ఉంటాం కాబట్టి హ్యాపీగా మన ఇంట్లో మన మాటే చెల్లుతుంది, మనం ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఫ్రీడమ్ ఎక్కువ, సో హ్యాపీగా అలా గడిచిపోతుంది. పెళ్ళి తర్వాత ఏంటంటే ఇన్ని ఇయర్స్ అంటే ఒక 25 ఇయర్స్ ఒక ఇంట్లో ఒక ఎన్వైర్న్మెంట్లో పెరిగిన మనం సడన్గా పెళ్ళి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళిపోయి ఆ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సిచ్యువేషన్స్లో అమ్మాయికి ఆ ఫ్యామిలీ సపోర్టివ్గా నిల్చుంటే నిజంగా ఆ ఫ్యామిలీ ఎప్పటికీ హ్యాపీగానే ఉంటుంది. అలా కాకుండా ఇంకా డిఫరెంట్గా అమ్మాయిని ట్రీట్ చేస్తూ ఉన్నారు అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఈ వీడియో అంతా కూడా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవరైనా హర్ట్ అయ్యింటే రియల్లీ సారీ. ఎందుకు అంటున్నానంటే వెళ్ళిన అమ్మాయిని కూతురులాగా చూసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తూ అమ్మాయి మాటలకి అమ్మాయి ఒపీనియన్స్కి వాల్యూ ఇస్తే చాలు, అంతా హ్యాపీసే. ఎందుకు అంటే తన ఫ్యామిలీని వదిలేసి ఇంకొక ఫ్యామిలీకి వచ్చి ఆ ఫ్యామిలీ అంతా కూడా మన ఫ్యామిలీ అనుకొని ఇవిగోండి అన్ని పనులు చేసుకుంటూ తన కెరీర్ని కూడా పక్కన పెట్టేసి అన్నీ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా చూసుకుంటూ ఆ ఫ్యామిలీ కోసం చేస్తూనే ఉంటుంది కదా. అయినా కూడా ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా చేసిన మిస్టేక్నే పట్టుకొని అడగటం కానీ చేయటం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకని ఇప్పుడు ఒకళ్ళే ఎందుకు అడ్జస్ట్ కావాలి, వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ కూడా అటు ఇద్దరు కలిసి అడ్జస్ట్ అయిపోతే అసలు గొడవలు ఉండవు, ఏమీ ఉండవు కదా అని అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రతి ఒక్క ఆడవాళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ఏదైనా సాధించగలరు. ఎందుకు అంటే వాళ్ళ కెరియర్లో సక్సెస్ అవ్వాలన్నా వాళ్ళ ప్రొఫెషన్ని చక్కగా నిలబెట్టుకోవాలి అన్నా కూడా ముందు ఇదిగో ఈ చూస్తున్న ఈ పనులన్నీ దాటుకొనే వాళ్ళు చెయ్యాలి. ఏది చెయ్యాలన్నా కూడా ముందు వాళ్ళ ఫ్యామిలీకే వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ అనమాట. పిల్లలకి, భర్తకి, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తమామలకి ముందు అవన్నీ చేసి పెట్టిన తర్వాతే వాళ్ళ కెరీర్ని కానీ వాళ్ళ ప్రొఫెషన్ని కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తారు. ఫస్ట్ ఆడవాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్. రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా హెల్తీగా చూసుకొని వాళ్ళ కెరీర్లో అలాగే ప్రొఫెషన్స్ ఏదైనా కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని నేను చెప్తున్నా అందరి తరఫు నుంచి. ముఖ్యంగా హోమ్ మేకర్స్కి అలాగే వర్కింగ్ విమెన్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఏదో ఒకటి సాధించాలి అని కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే ఇంకోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో బోర్ కొడితే సారీ, కానీ చెప్పాలి అని అనుకున్నా ఎందుకో చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో వస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా దాటుకొనే మన కెరీర్లో సక్సెస్ అవ్వాలి అనే ఒక విషయం చెప్పడానికని ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను అనమాట. సో ఇదనమాట ఈ వీడియోకి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.